అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ ఏంటంటే గెట్ రెడీ విత్ అస్ అస్సలు కాదు. ఎందుకంటే మా ఇద్దరికి మేకప్ పైన అంత అవగాహన లేదు. మేకప్ అంటే ఇద్దరికి పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు. నా ఫ్రెండ్ ఏంటంటే చాలా ఫెయిర్గా ఉంటుంది. సో దానికి మేకప్ అసలు అవసరమే లేదు. నాకైతే కొంచెం మేకప్ చేసుకోవడం ఇష్టమే, కానీ నా స్కిన్ టోన్ చాలా సెన్సిటివ్. సో ఏ ప్రోడక్ట్ కూడా ఒక అంతటి పడి చావదు. సో అందుకు పెద్దగా యూజ్ చేయం. రెగ్యులర్గా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అయితే కంపల్సరీగా రాసుకుంటాం కదా. సో ఆ రోజు కూడా సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, లిప్స్టిక్ అన్ని పెట్టుకున్నాం. ఆ ఒక్క రోజు మాత్రం ఫౌండేషన్ అయితే యూజ్ చేసాం. అప్పుడప్పుడు చాలా రేర్గా రెడీ అయ్యేది, ఏదైనా ఫంక్షన్స్ అయినా అలా అయినాను. ఆ రోజు అందుకే గెట్ రెడీ విత్ అస్ కాదని ముందే చెప్పేశాను. అండ్ నెక్స్ట్ డ్రెస్సెస్ విషయంకి వస్తే మా ఇద్దరం ముందే ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి మనకి ఏది కంఫర్ట్ ఉంటే అదే వేసుకుందామని. సో అందుకే ఇద్దరం కూడా కాటన్ శారీస్ తీసుకొని వెళ్ళాం. చాలా చాలా హాయిగా అనిపించింది. ఎందుకంటే మేము 5:30కి దర్శనంకి వెళ్ళినా రిటర్న్ వచ్చినప్పటికీ 6:30, 7కే వచ్చేసాం బయటకి. కానీ ఆ టైంలో కూడా ఎండ ఎలా ఉందంటే 9కి 10కి ఎలా ఉంటుందో ఆ రేంజ్లో ఉంది. సో ఈ కాటన్ శారీస్ కట్టుకోవడం ఏమో కానీ చాలా చాలా హాయిగా అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే హెయిర్ లీవ్ చేస్తే మాత్రం చాలా వేడి, అదో రకమైన చిరాగ్గా అనిపించేది. చీర కట్టుకోవాలి, పువ్వులు పెట్టుకోవాలి అని ముందే ఫిక్స్ అయ్యాం. సో అందుకనేసి ఇంకా మేము తమిళనాడులో కూడా పువ్వులు చాలా ఎక్కువ ఉంటాయి కదా, కొనుక్కొని ఇంకా పెట్టుకున్నాం. ఫస్ట్ అయితే నేనైతే అనుకున్నాను తిరుపతిలో మనకి ఎలా చేయరు కదా ఫ్లవర్స్ పెట్టుకుంటే, ఇక్కడ కూడా అలానే ఏమో అనుకున్నా. కానీ ఇక్కడ అలాంటిది మేమైతే టెంపుల్ వ్యూ హోమ్ స్టే తీసుకున్నాం. అదైతే టెంపుల్కి చాలా దగ్గరలో ఉంది. జస్ట్ ఒక 5 minutes అంతే వాక్బులే. వెస్ట్ ఎంట్రన్స్ అనమాట. అదైతే మాకు చాలా బాగా నచ్చింది. అట్లీస్ట్ ఒక 6 members వరకు మనం అక్కడ ఆ రూమ్లో స్టే చేయొచ్చు. చాలా కంఫర్ట్గా ఉంది. మా ఇద్దరం ఇక్కడ రెడీ అవుతుంటే మా హస్బెండ్, మా ఫ్రెండ్ ఇంకా మా బాబు కూడా వాళ్ళు అక్కడ రెడీ అవుతున్నారు. మేము ఎందుకు ముందు రెడీ అయిపోతున్నాం అంటే ఎప్పుడు అంటారు కదా గర్ల్సే లేట్గా రెడీ అవుతారు అనేసి అని. సో అందుకే మేము త్వరగా లేచి మేమే ఫస్ట్ రెడీ అయిపోయాం. వాళ్ళే లేట్గా అంతా రెడీ అయ్యారు. సో మేము ఎలా రెడీ అయ్యాం అనేది మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.